రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ బర్కత్పురా భాగ్ మధురానగర్ ఆధ్వర్యంలో సంఘ శతాబ్ది సంచలన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొత్తం 315 మంది పాల్గొన్నారు. గణవేషధారి స్వయం సేవకులు 210 మంది, ఘోష్ వాదకులు 36 మంది, ఇతర తరుణ స్వయం సేవకులు 35 మంది, మహిళలు 20 మంది, బాలురు 40 మంది, బాలికలు 10 మంది పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ శివకుమార్జీ శతాబ్ది కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. నిషేధాల రూపంలో ఎదురైన సవాళ్లను స్వయం సేవకులు శాంతియుతంగా ఎలా ఎదుర్కొన్నారో ఆయన చెప్పారు. నైవేద్యం పెట్టాం, భగవంతుడికి ఇచ్చేస్తున్నాం. అలా మన సమయాన్ని 24 గంటల సమయం ఏదైతుందో సమయాన్ని దేశం కోసం నైవేద్యంగా ఇచ్చేయాలి. అన్ని పనులు చేసుకున్నాక నాకు వీలైతే సంఘం పని చేస్తే కాదు, అన్ని పనులు పక్క పెట్టైనా సరే సంఘం పని చేయాలి. ఎందుకు? దేశం ఉంటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉంటే మనం ఉంటాం, మనం ఉంటే అన్ని కుటుంబం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ కార్యక్రమం కోసం ముందస్తు యోజన ఎంతో చక్కగా జరిగింది. 200 మంది స్వయం సేవకులకు ఉపస్థితి కార్డులు ఇచ్చారు. కనీసం 5 సార్లు శాఖలో సంచలన అభ్యాసం చేసి రావాలని నియమం పెట్టుకున్నారు. 4 వారాలు శంఖవర్గ, 3 వారాలు వంశీ మరియు ఆనక వర్గలు సజావుగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా 80% మంది కొత్త వాదకులతో ఘోష్ గణ రూపుదిద్దుకుంది. నూట 120 మంది స్వయం సేవకులు కొత్తగా గణవేష్ను కొనుగోలు చేశారు. సంచలన్ రూటు మొత్తం బాల శాఖలు గృహ సంపర్కం నిర్వహించి ప్రజలకు సంచలన్ సమాచారం అందించారు. ప్రతి హిందూ కుటుంబానికి సూచన చేరేలా జాగ్రత్త వహించారు. సంచలన్ సాగుతున్న మార్గంలో హిందూ కుటుంబాలకు చెందిన ప్రజానీకం ఇంటి ముందు ముగ్గులు వేసి హారతులతో స్వాగత వేదికల వద్ద స్వయం సేవకులను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఐదుగురితో రూట్ టోలీ ఏర్పడి పోలీసు మరియు జిహెచ్ఎంసీతో సమన్వయం చేస్తూ సంచలన్ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం శతాబ్ది సందేశంతో ప్రారంభమై సంచలన్తో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ టిఎస్ఆర్ మూర్తి గారు, విభాగ్ సహశారీరిక్ ప్రముఖ్ శ్రీ పెండం విజయ్ గారు, భాగ్ సహకార్యవాహ పరశురాంజీ మరియు ఇతర భాగ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మధురానగర్ పరిధిలోని వాసవీనగర్, రామరెడ్డి నగర్, పటేల్ నగర్, ప్రేమ్ నగర్, న్యూ ప్రేమ్ నగర్, నవరాన్గూడ, కామాక్షిపురం బస్తీలలో జెండాలు, ముగ్గులు, తోరణాలతో వాతావరణమంతా కాషాయం అయ్యింది. హిందుత్వ వాతావరణంలో శోభాయమానంగా కనిపించింది.
घर घर दीप जलाना है, राष्ट्र चेतना जगाना है, संग का मंगल संदेश जन जन तक पहुंचाना है। हर मन में विश्वास जगे, हर जन में संस्कार रहे, भारत माता की जय हर प्रांत हर घर हर द्वार कहे। घर पहुँचे संदेश हमारा, संग विचार का उजियारा, मिलजुल कर हम सब गाए, राष्ट्र निर्माण में तन मन लगाए। सत्य सेवा संस्कार की बात यही बतलानी है, एकता के इस पथ पर दुनिया सारी मिटानी है। ना जात पात का भेद रहे, ना मन में अंधकार, हम सब भारतवासी हैं यही हो सद्विचार। घर घर पहुँचे संदेश हमारा, संग विचार का उजियारा, मिलजुल कर हम सब गाए, राष्ट्र निर्माण में तन मन लगाए। गांव गांव तक चलना है, प्रसन्नता से मिलना है, राष्ट्र धर्म की बात करें, मन का दीप जलाना है। सेवा समर्पण श्रद्धा का पावन पथ।